భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో తాకట్టు బంగారం విషయంలో వివాదం చోటు చేసుకుంది. స్థానికంగా చికెన్ షాప్ నిర్వహిస్తున్న ఓ వ్యాపారి తన కుటుంబ అవసరాల నిమిత్తం 20 గ్రాముల బంగారాన్ని విజయలక్ష్మి జ్యువెలరీ షాప్ లో 70,000 రూపాయలకు ₹3 వడ్డీ తాకట్టు పెట్టినట్లు తెలిపారు. ఈ బంగారం కోసం 24 నెలల కాలంలో వడ్డీతో కలిపి ₹1,45,000 పొదుపు చేసి తిరిగి చెల్లించేందుకు షాప్ కు వెళ్లినట్లు చెప్పారు. అయితే షాప్ నిర్వాహకులు తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇప్పటికే అమ్మేశారని చెప్పారని బాధితుడు ఆరోపించారు. చికెన్ షాప్ ఎస్పీ చికెన్ సెంటర్ మాది. మేము గోల్డ్ ఒకటి తాకట్టు పెట్టాము. విజయలక్ష్మి జ్యువెలరీ, ఓనర్ పేరు హరిప్రసాద్. 20 గ్రాముల బంగారం చైన్. దాని బాబు మేము 70,000 తీసుకున్నాం. ₹2 ఇంట్రెస్ట్. దానికి 54 నెలలు అయింది. 54 నెలలకు గాను ₹75,600 వడ్డీ అయింది. మొత్తం 1,45,000 అమౌంట్ పట్టుకొని ఆయన దగ్గర వెళ్ళాము. వెళ్తే లేదు, వస్తువు అమ్మేశాను, లాస్ వస్తుందని అమ్మేశాను అని అన్నాడండి. దానికాడ గొడవపడి ఆడవాళ్ళు అడిగారండి. నేను అడిగానండి, సొమ్ము లేదు అమ్మేశాను అది ఇది అంటే, మమ్మల్ని పిలవకుండా ఎందుకు అమ్మేశారు అని మాకు చెప్పలేదు కదా, మా దగ్గర స్లిప్ ఉందంటే మీకు చెప్పడం పిలవలేదు, నేను అమ్మేశాను, లేట్ అయిపోతుంది, నాకు లాస్ వస్తుందని అంటే, నేనన్నా సొమ్ము కింద సొమ్ము ఇచ్చేయండి, మీ వడ్డీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము అని డబ్బులు తీసుకెళ్తాండి. లేదు అమ్మేశాము, వెళ్ళి మీ దిక్కున్న కాడ ఏడుగు చెప్పుకుంటావు చెప్పు అన్నాడండి. అడ్డగోలు మాట్లాడారు. వచ్చి మేము ఇంకా దిక్కుంది ఎవరని స్టేషన్ కాడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామండి. ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్ని లెక్కలేసి వడ్డీకి చక్ర వడ్డీ వేసి చక్ర వడ్డీ వేసేసి ఎక్కువ చెప్తున్నాడండి. మేము ఇచ్చే దాని మీద సొమ్ము కంటే ఎక్కువ చెప్తున్నాడండి. అందరు గోల్డ్ షాప్ వాళ్ళని కనుక్కొని ఇట్లా చక్ర వడ్డీలు వేస్తారేమో బంగారం తాకట్లు పెట్టుకుని అని అడిగినాక ఫోన్ చేస్తాను అన్నాడు. వడ్డీ ప్రకారం మొత్తం అబద్ధం ఆడట్లేదు, మన సొమ్ము మనకి ఇచ్చేవాళ్ళు.